రైట్. ఇక ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై ఉద్రిక్తత, నిరసనలకు సిద్ధమైన ఆర్టీసీ జేఏసీ. ఈ నెల 31న ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన. మేం ఎన్నికలు సంఘాలు కోరుకోట్లే, ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించాలి. జూన్ 2న విలీన ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అని ఒక వార్తనైతే చూస్తున్నాం. మళ్ళా ఆర్టీసీ సమ్మె మోగడానికి సిద్ధమైపోయింది. వీళ్ళు ఆర్టీసీ కార్మికుల జీవితాలతోనే ఆడుకుంటున్నారు. ప్రభుత్వాలు మొత్తం ఆడుకుంటూ ఉన్నాయి. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వాలను విలీనం చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జూన్ 2వ తేదీలోగా విలీనానికి సంబంధించిన స్పష్టమైన అధికార ప్రకటన అపాయింటెడ్ డే చేయని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మీడియాతో మాట్లాడుతూ జూన్ 2 నాటికి విలీన ప్రక్రియను పూర్తి చేయాలని తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదన్నారు. ఇటీవల తాము ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించామని, ఆయన విలీన చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కార్మికుల్లో ఆందోళన తగ్గలేదన్నారు. ప్రభుత్వ వైఖరిని స్పష్టత లేకపోవడంపై నిరసిస్తూ ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికుల ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతారని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన తాజా వ్యాఖ్యలపై టీజేఎస్ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికుల విలీన ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో మంత్రి పొన్నం మళ్ళీ గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తాం అనడం కథను మొదటికి తీసుకురావడమే మండిపడ్డారని ఒక వార్తను చూస్తున్నాం. నిజంగా ఆర్టీసీ సమ్మెకు దిగినాక ఒక కార్మికుడు చనిపోయాడు, పెద్ద ఎత్తున ఒక గౌడబిడ్డ చనిపోయి పెద్ద ఎత్తున ఒక రచ్చ జరిగింది. ఆ వేడిని చల్లార్చేందుకు అప్పటి మందం విలీనం చేస్తామని ప్రకటించారు. మరి వాళ్ళను ఏంటంటే వాళ్ళ కోపాన్ని ఇట్లా చల్లార్చిరు, ఏది పెరం మీద నీళ్ళు పడ్డట్టు చుయ్యమన్నట్టు అప్పటి మందం చల్లార్చే ప్రయత్నం చేసిరు. మరి నిజంగా మళ్ళా తాజాగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఒక కొత్త దానికి ఒక తెరలేపుతా ఉన్నారట, కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని వీళ్ళు అంటా ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించిన వార్త 2వ పేజీలో ఉంది, ఒకసారి చూద్దాం. ఆర్టీసీ ఉద్యోగ విలీనంపై మళ్ళీ ఉద్రిక్తత. మాకు ఇప్పుడు సంఘాల ఎన్నికలు ముఖ్యం కాదు, ప్రభుత్వంలో విలీనం కావడే మా ఏకైక డిమాండ్. మంత్రి వ్యాఖ్యలను కార్మికులను తీవ్ర విస్మయానికి గురిచేశాయని, గతంలో సమ్మె ద్వారానే ప్రభుత్వానికి కనువిప్పి కలిగించాం అని థామస్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జూన్ 2న అధికారిక ప్రకటన చేయాలని, లేని పక్షంలో తాము ప్రాణ త్యాగానికనే సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారని చూస్తున్నాం. ప్రాణాలు ఎవరు కోల్పోవడం అవసరం లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ 100% మీకు అండగా ఉంటుంది. మొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిజంగా మీకు మద్దతు తెలపడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెతకిలా పడ్డది. కాంగ్రెస్ పార్టీ అసలు ఒక గౌడ బిడ్డ ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోలే రేవంత్ రెడ్డి గారు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతే ఈ ఆర్టీసీలో విలీనం అవుతుంది చెప్పండి మీరు. మరి ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారు అనేది ఒకసారి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇది డ్రామా. ఆర్టీసీ కార్మికులతో మళ్ళీ డ్రామా ఆడుతూ ఉన్నది. వాళ్ళు మళ్ళీ జూన్ 2వ తేదీలోపు అధికారిక ప్రకటన రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని ఆర్టీసీ కార్మికులు అంటున్న నేపథ్యం చూస్తాం.